జరిగింది, ఎక్కిరించినట్టు అయిపోయింది, వెటకారంగా మాట్లాడడం అయిపోయింది. అందరూ ఏదో విధంగా మాట్లాడుతుండే. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో వరల్డ్కి నువ్వు నచ్చడానికి ముందు నీకు నువ్వు నచ్చడం ఇంపార్టెంట్. ఎవరితో చెప్తున్నారు, ఎలాంటి వాళ్ళతో చెప్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ నీ పక్కన కూర్చొని నీ స్టోరీ వినడానికి, నువ్వు చెప్పే నీ పెయిన్ కానీ నువ్వు బట్ యూ మస్ట్ హ్యావ్ వన్ పర్సన్ హూ కెన్ లిజన్స్ యూ. నీకు బంధం పేరే పెట్టాల్సిన అవసరం లేదు. వైస్గా డెసిషన్స్ తీసుకోవాలి లైఫ్లో. సో ఏదైనా ఎవ్రీ మైన్యూట్ థింగ్ విల్ ఎఫెక్ట్ యూ సో హార్డ్. ఈ లైఫ్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది కూడా అంటే సొల్యూషనే చెప్పేయాలి అని కాదు కదా. నువ్వు కోప్పడడానికి కూడా అవతలోడికి అంత అర్హత ఉండాలనేది నేను నమ్ముతాను. జెండర్ డిస్క్రిమినేషన్ అస్సలు ఉండకూడదు. చాలా అంటే చాలా అబ్నార్మల్ అయిపోతాను. మిక్సీ పెట్టుకొని కూర్చున్నానంటే నేను చాలా తిన్నుగా ఉన్నాననేసి చాలామంది చాలాసార్లు చాలా విధాలుగా వాళ్ళు చెప్పారు. అది కొన్నిసార్లు చెప్పడంలాగా జరిగింది, కొన్నిసార్లు ఎక్కిరింపుల్లాగా జరిగింది, ఎక్కిరించినట్టు అయిపోయింది, వెటకారంగా మాట్లాడడం అయిపోయింది. అందరూ ఏదో విధంగా మాట్లాడుతుండే. సో నేను అది ఆల్టర్నేటివ్గా వాళ్ళకి అన్నీ జవాబు ఇచ్చేయాలని నా ఉద్దేశం కాదు. వాళ్ళు ఎలా అనుకున్నా నాకు పర్లేదు. బట్ ఇట్స్ మీ, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఫస్ట్. వాళ్ళందరూ ఎలా అనుకుంటున్నారు అనే దానికన్నా నేను నా గురించి ఏమనుకుంటున్నాను అనేది నాకు ఇంపార్టెంట్. సో దాని ముందు ఎవరు ఎలా మాట్లాడినా ఏం ఫరక్ పడదు నాకు. నేను అలానే ఉంటాను. సో ఇట్స్ మీ, ఐ డోంట్ వాంటెడ్ టు హైడ్ మై సెల్ఫ్ ఫస్ట్. సో ఈరోజు నేను చూపించేది మీకు కొత్తగా అని ఏమీ లేదు. నేను ఇంతకుముందు కూడా నాకు ఆల్టర్నేటివ్గా నాకు పడే ఫుడ్డే నేను ఏమి తీసుకుంటుండే అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇంతకుముందు మీకు ఒక షార్ట్ లాగాను వీడియో లాగాను నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దీని మీద. బట్ నౌ ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ రెగ్యులర్ థింగ్. సో నాలా బక్కగా ఉండేవాళ్ళు కానీ థిన్గా ఉన్న వాళ్ళు కానీ చాలామంది ఫేస్ చేసినదే ఉండొచ్చు. బట్ ఎవరో ఏదో అంటున్నారనేసి ఫీల్ అవ్వకూడదు. ఫస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో థిన్గా ఉంటారనేసి కొన్ని బట్టలు మానేయడం, కొన్ని వేసుకోవాలని చాలా ఉన్నా కొన్ని ఆపేసి వాళ్ళని వాళ్ళు అంటే ఒక జోన్లో చుట్టూ ఒక జోన్ క్రియేట్ చేసుకొని ఆ లూప్లోనే కూడా ఉండడం మంచిది కాదు. నీకేం చేయాలనిపిస్తుందో అది చెయ్యి, ఏం వేసుకోవాలనిపిస్తుందో అది వేసుకో. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నువ్వు బక్కగా ఉన్నావు అనేసి కాదు, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు ఫస్ట్ అనేది వస్తుంది అక్కడ. సో నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసిన రోజు నువ్వు బక్కగున్నా లడ్డుగున్నా ఎలా ఉన్నా నీకు నువ్వు నచ్చుతావు కదా. సో ఈ వరల్డ్కి నువ్వు నచ్చడానికి ముందు నీకు నువ్వు నచ్చడం ఇంపార్టెంట్. సో ఎవ్రీడే ఇంకెవరినో ఇష్టపడినప్పుడు మీరు ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారో మీతో మీరు టైం స్పెండ్ చేసేటప్పుడు కూడా అంతే ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వాలి. సో మీరు ఈ సెల్ఫ్ లవ్ని, సెల్ఫ్ కేర్ని, సెల్ఫ్ బౌండరీస్, సెల్ఫ్ లిమిటేషన్స్ ఇలా సెల్ఫ్గా అనేసి ఎన్ని రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయో అవన్నిటికీ మీరు వాల్యూ ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు మీకు మీ ముందు ఇంకెవరు అంత వాల్యుబుల్ లాగా కనిపించరు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ మీరు ఇంకొకరిని డిస్రెస్పెక్ట్ చేస్తారు అనేసి నా అర్థం కాదు, కానీ మిమ్మల్ని మీరు ఇంకోసారి తక్కువ చేసి చూడకండి. సో ఇట్స్ ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు ప్రేమించడం, మిమ్మల్ని మీరు ఇష్టపడడం. సో మిమ్మల్ని మీరు ఇష్టపడినట్టుగా మీ గురించి మీకు తెలిసినట్టుగా ఈ ప్రపంచానికి తెలీదు. సో ఈ ప్రపంచం మీ గురించి ఏం మాట్లాడితే మీకేంటి? నేను ఫేస్ చేశాను, సో నేను చాలా విన్నాను. అలాగే నాలాగా ఉండే వాళ్ళు కూడా విన్నుంటారు అనేసి నేను ఇవంతా చెప్తున్నాను అనమాట. సో ప్లీజ్ డోంట్ కేర్ అబౌట్ ఎనీ వన్. మీకు మీరు ఇంపార్టెంట్ ఫస్ట్. మీకు మీరు ఇంపార్టెంట్. మీ సెల్ఫ్ లవ్, మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ సెల్ఫ్ వాల్యూస్, బౌండరీస్ చాలా ఇంపార్టెంట్. సో చూపించాలని ఇది మొదలు పెట్టానంటే నేను అంటే థిన్గా ఉన్నానని ఇంకెవరో కోసం అని కాదు,
బట్ ఐ వాంటెడ్ టు మేక్ సంథింగ్ హెల్దీ హ్యాబిట్స్ ఇన్ మై లైఫ్. సో దానిలో భాగంగానే ఈ ప్రోటీన్ షేక్ అనేది నా లైఫ్లో వచ్చింది. సో ఐ వాంటెడ్ టు షో ఇది నేను ఎలా చేస్తాను అనేసి. చాలా రోజుల నుండి ఇది ప్రోడక్ట్స్ అన్నీ తెచ్చేసి పెట్టేసుకున్నాను, బట్ వీడియో చేయకుండా నేను అవన్నీ మొదలు పెట్టకూడదు అనేసి నేను ఈ వీడియోలో చూపించాలి. అండ్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ లైక్ దిస్ అనేసి అనుకున్నాను. సో మీరు మోస్ట్లీ అండి మీరు ఒకటే రిమెంబర్ చేసుకోవాలి, మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు, మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ నుండి గో త్రూ అయ్యారు, దానికి మీరు ఇలా ఉన్నారు అనేసి. మీరు ఎంత పెయిన్ కానీ లేదంటే అది ఎలాంటిదైనా సరే మీరు ఏం ఫేస్ చేశారో, మీరు దేన్ని నుంచి ఓవర్కమ్ చేసుకుంటూ మెంటల్ సిచ్యువేషన్స్, మెంటల్గా థాట్స్ కానీ లేదంటే ఫిజికల్ ఏదైనా ఉండొచ్చు. సో మెంటల్గా ఫిజికల్గా ఏదైనా ఉండొచ్చు, మీరేం భరించారు, మీరేం ఫేస్ చేసి ఇలా ఉన్నారు అనేసి మీకు మాత్రమే తెలుసు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసినంత మాత్రాన దే జస్ట్ కన్సోల్ యూ, బట్ దే కెనాట్ ఫీల్ యువర్ పెయిన్. సో అంతే, ఇది ఒకటి మీరు ఎప్పుడూ రిమెంబర్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఒకరికి నీ పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని అంటే దే జస్ట్ లిజన్, అండ్ విన్న తర్వాత మేబీ అది వాళ్ళకి కనెక్టెడ్గా ఫీల్ అయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కన్సోల్ చేయొచ్చు. సో దట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దట్ స్టోరీ. కానీ నువ్వు అనుభవించిన పెయిన్ని, నువ్వు తీసుకున్న పెయిన్ ఏదైతే ఉందో దే కాంట్ షేర్ ఇట్. నువ్వు ఫీల్ అయినట్టుగానే సేమ్ వాళ్ళు కూడా తీసుకుంటారనేది లేదు. అండ్ నువ్వు ఇలా షేర్ చేసినప్పుడు నీ పెయిన్ ఏదో తగ్గిపోయినట్టుగా కొందరికి అలుసు అయిపోయి ఉండొచ్చు, కొందరు అడ్వాంటేజ్, ఇలా చాలా ఉంటాయి. సో అలా మీరు మీ స్టోరీని, మీరు ఫేస్ చేసిన వాటిని ఎవరితో చెప్తున్నారు, ఎలాంటి వాళ్ళతో చెప్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ పక్కన ఎలాంటి వాళ్ళు ఉండాలి అని అంటే నువ్వు అనుభవించిన పెయిన్ వాళ్ళ కళ్ళలో కనిపించాలి. సో నువ్వు చెప్తుంటే అలా అనిపించాలి అవతల వాళ్ళకి. ఇంకొకటి ఏంటనంటే మీరు అనుభవించిన ఏదైతే ఉందో, మీరు గో త్రూ అయినది, మీరు ఫేస్ చేసినది కంప్లీట్గా నువ్వు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నావు అని అంటే అది ఇట్స్ నాట్ లైక్ వాళ్ళని ఏదో సొల్యూషన్ ఇచ్చేస్తారు, దే కమ్ అప్ విత్ ఏ ఎక్స్ట్రీమ్ అండ్ హెల్ప్ఫుల్నెస్ లేదంటే ఎంపథైజేషన్ అనేది కాదు. దే జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్. నువ్వు సాల్వ్ చేసేయని చెప్పట్లేదు, అండ్ దే డోంట్ వాంట్ ఏ సొల్యూషన్ ఫర్ ఇట్. ఒక పర్సన్ నీ పక్కన కూర్చొని నీ స్టోరీ వినడానికి, నువ్వు చెప్పే నీ పెయిన్ కానీ, నువ్వు ఏదైనా ఉండొచ్చు, అది పెయిన్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ యూ మస్ట్ హ్యావ్ వన్ పర్సన్ హూ కెన్ లిజన్స్ యూ. ప్రాబ్లం చెప్పినందుకు అది సాల్వ్ అయిపోవనక్కర్లేదు, అండ్ వాళ్ళు నీకు సొల్యూషన్ ఇచ్చేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ సమ్ వన్ టు లిజన్ యువర్ ప్రాబ్లం కదా. మీకు ఒకరు కావాలి అంటే, మీకు అని మీన్స్ ఈవెన్ ఐ టు వాంటెడ్ టు హ్యావ్ సమ్ వన్ హూ కెన్ లిజన్స్ మీ. వాళ్ళు జస్ట్ వినాలి, హూ కెన్ లిజన్ వితౌట్ ఎనీ జడ్జ్మెంట్. సో అలా దొరికినప్పుడు అది ఫ్రెండ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, సిస్టర్, బ్రదర్, ఇంకెవరైనా. సో దానికి బంధం పేరే పెట్టాల్సిన అవసరం లేదు. యూ కెన్ బీ హ్యావ్ ఎనీ వన్. సో బట్ అలా దొరకడం కూడా అదృష్టం ఉండాలండి. అలా మనల్ని జడ్జ్ చేయకుండా మనం మాట్లాడే ప్రతి విషయానికి ఇప్పుడు మనం వాళ్ళతో చెప్పేస్తున్నామనంటే సొల్యూషనే చెప్పేయాలి అని కాదు కదా. వీఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద సొల్యూషన్స్ హియర్. వీ జస్ట్ నీడ్ సమ్ వన్ హూ కెన్ లిజన్. అసలు ఈ చిన్న థింగ్ని ఎవరు అర్థం చేసుకోరు. సో మనం మన ప్రాబ్లమ్స్ కానీ లేదంటే మన లైఫ్లో జరిగిన ఏదైనా సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అని అంటే వాళ్ళు ఎలా అనుకుంటారనంటే యూ హ్యావ్ టు సాల్వ్. సో నేనేం చేయాలి అని అడుగుతారు చూడండి, అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు లిజన్ టు ద వన్ హూ ఈజ్ షేరింగ్ ద స్టోరీ, షీ ఆర్ హీ. ఇట్ కెన్ బీ ఎనీ వన్. సో చాలా వైస్గా డెసిషన్స్ తీసుకోవాలి లైఫ్లో. సో ఏదైనా ఎవ్రీ మైన్యూట్ థింగ్ విల్ ఎఫెక్ట్ యూ సో హార్డ్. సో దానిది అప్పుడే తెలీదు, కాలం కొంచెం ముందు గడిచే కొద్దీ దాని ఎఫెక్ట్ ఎక్కడ తగులుతుంది అనేది తెలిసొస్తుంది. తెలిసొచ్చిన రోజు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అని అంటే చూస్ వైస్లీ.
మీ లైఫ్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది కూడా వైజ్గా చూస్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్ టు ఎవ్రీ వన్. సో నువ్వు కోప్పడడానికి కూడా అవతలోడికి అంత అర్హత ఉండాలనేది నేను నమ్ముతాను. సో వీ కాంట్ షో ఆర్ ఎమోషన్స్ టు ఎవ్రీ వన్ కదా. సో అవతలోడికి అంత అర్హత ఉంటే మాత్రమే మనం చూపించగలం. సో అలా చాలా రేర్గా ఉంటారు కాబట్టి అందరి మీద అన్ని ఎమోషన్స్ మనం చూపించలేం. అలా చూపిస్తున్నాము అని అంటే అవతలోడికి మనం ఎంత వాల్యూ ఇచ్చినాం. అవతల వాళ్ళు మేబీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద జెండర్. ఫర్ మీ జెండర్ ఈజ్ లైక్ ఒకరితోని మనం ఉన్నాము అంటే, ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అని అంటే అక్కడ జెండర్ గురించి టాపిక్ రావద్దు. నువ్వు అమ్మాయివి, నువ్వు అబ్బాయివి అనేసి ఇలా డిఫరెన్షియేట్ చేయొద్దు. సో యూ హ్యావ్ టు టాక్ లైక్ దే ఆర్ టుగెదర్ హ్యూమన్ బీయింగ్. అంతవరకు రావాలి తప్ప దీనికి మించి జెండర్ డిస్క్రిమినేషన్ అస్సలు ఉండకూడదు. దట్ ఈస్ ఐ బిలీవ్ అలాట్. అండ్ అలాంటి టాపిక్ ఏదైనా వచ్చేస్తే నేను చాలా అంటే చాలా అబ్నార్మల్ అయిపోతాను. సో మేబీ ద వన్ హూ ఈస్ అరౌండ్ మై సర్కిల్ దే నో అబౌట్ ఇట్. సో నాకు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ చాలా నచ్చదు. అండ్ ఏదో చెప్పాలని నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. నేను ఇక్కడ థిన్గా ఉన్నారు కదా అని నేను అందరికీ ఆన్సర్ ఇవ్వాలి అని కాదు, బట్ ఐ వాంటెడ్ టు మెయింటైన్ సమ్ హెల్తీ హ్యాబిట్స్ ఇన్ మై లైఫ్. సో ఇది నేను చాలా ముందు ఆపేశాను, విచ్ ఐ యూస్ టు డూ ఎవ్రీ డే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవ్రీ డే ఉంటుండే నాకు ఇది. బట్ ఐ ఫర్గాట్. అండ్ ఇంకా చాలా చాలా స్టఫ్ మధ్యలో వచ్చేయడం వల్ల ఇది మానేశాను నేను చేయడం. అందుకని నేను మళ్ళీ ఇది స్టార్ట్ చేయడానికనేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఐ కెన్ స్టార్ట్ లైక్ వితౌట్ షూటింగ్ ఎ వీడియో, బట్ ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్ విచ్ కెన్ హెల్ప్ పీపుల్ హూ ఫేస్డ్ లైక్ మీ. సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందనేసి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో.